ఐపీఎల్ 2025లో కీలక మార్పులు. రోహిత్ అలా, ధోని కోసం సిఎస్కే ఇలా. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ 18కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐపీఎల్ మెగా వేలం టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త తెరమీదికి వస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయి. అవును, ఈ ఏడాది చివరిలో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని 120 కోట్లకు పెంచాలని, కనీసం 6గురిని రిటైర్ చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ జట్టు పర్సు పెంపుపై దృష్టి సారించాలని కోరుతున్నాయి ఫ్రాంచైజీలు. వాస్తవానికి ఇప్పటి వరకు 4గురిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఆ సంఖ్యను ఈసారి 6కు పెంచాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతుండగా ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి మాత్రం 8 మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో పర్స్ విలువ మాత్రం 20 నుంచి 25% తప్పకుండా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మిగిలిన ఆటగాళ్ల రిటెన్షన్ వ్యవహారం మాత్రం అతిపెద్ద సమస్యగా ఉందనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలంతో పని లేకుండా బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం, రైట్ టు మ్యాచ్ తో కలిపి రిటెన్షన్ లో 8 మందికి అవకాశం ఇవ్వాలనే వాదన కాస్త బలంగా వినిపిస్తుండగా బీసీసీఐ మాత్రం 6గురికి అనుమతిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈసారి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ఆల్రౌండర్లపై ప్రభావం పడుతోందని, 12 మంది ఆటగాళ్లలో ఆడాల్సి వస్తుందని రోహిత్ చెబుతున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఎంఎస్ ధోని వంటి దిగ్గజ క్రికెటర్ను మరికొంతకాలం కొనసాగించేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందని వాదిస్తోంది.